లేటెస్ట్ న్యూస్ చూస్తున్నాం. సీఎం పదవికి రాజీనామా చేశారు జగన్. రాజీనామా లేఖను గవర్నర్ కి పంపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో రాజీనామా చేశారు జగన్. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం పదవికి రాజీనామా చేశారు జగన్. రాజీనామా లేఖని గవర్నర్ కి పంపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో రాజీనామా చేశారు జగన్. ప్రతిపక్షంలో ఉండడం తనకి కొత్త కాదని, పోరాటం తనకి కొత్త కాదని అన్నారు జగన్. మళ్లీ పైకొస్తామని, ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు జగన్. డెల్టా శ్రీహరి పంచ తులసి నీటిని న్యాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం పదవికి రాజీనామా చేశారు జగన్. రాజీనామా లేఖని గవర్నర్ కి పంపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో రాజీనామా చేశారు జగన్. ఇక ఎన్నికల ఫలితాలపై జగన్ స్పందించారు. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదన్నారు. పోరాటం కూడా తమకి కొత్త కాదన్నారు జగన్. మళ్లీ పైకొస్తామని, ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు జగన్. ఇక సీఎం పదవికి రాజీనామా, జగన్ రాజీనామాపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, టీడీపీ నేతృత్వంలోని కూటమి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజార్టీ సాధించింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కొద్దిసేపటి క్రితం గవర్నర్ కు పంపినట్టుగా వైసీపీ పార్టీ వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. గవర్నర్ రాజీనామా లేఖకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రాజ్యాంగ ప్రక్రియలో భాగంగా కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేంత వరకు జగన్మోహన్ రెడ్డిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరే అవకాశం కూడా అనిపిస్తుంది. ఇప్పటివరకైతే మనకు అందిస్తున్న సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి పదవికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశారు. గవర్నర్ కు రాజీనామా లేఖ పంపారు. రోజా. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.